ఆపుతున్నా. విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అంటే జనసేన వదిలేసిన జనసేన నాయకత్వం నుంచి ఓకే దీన్ని ఇంక ఇక్కడితో వదిలిపెట్టేయండి అని అన్నా, నిన్న పవన్ కళ్యాణ్ గారు నేరుగా రెస్పాండ్ అయ్యారు, పేరు ఎత్తకుండానే ఆయన చెప్పాల్సింది చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని ఇంకా సాగదీయాలని ముందుకు తీసుకెళ్లాలని చూస్తోందా? అది చెప్తూ పవన్ కళ్యాణ్ నేను చేసిన కామెంట్స్లో మీరు అన్వయించుకున్న థియరీ ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ ఋషి గారు, అట్లాగే మిగతా తోటి ప్యానలిస్ట్ ఇద్దరికి నమస్కారం. ఇక్కడ మీరు అమిత్ షా గారి పేరు, బీజేపీ అమిత్ షా గారి పేరు మాత్రమే వచ్చారు. అక్కడ 3 పార్టీల గురించి ఉంది. తెలుగుదేశం అనేది లాంగ్ టైం పార్ట్నర్ కాదు, అది ఇన్స్టెంట్ పార్ట్నరు అని అమిత్ షా గారు మా పార్టీ అధినేతను విమర్శించినట్టు చెప్పారు ఆయన, నాగేశ్వరరావు గారు. అంటే అన్ఫెయిత్ఫుల్ పర్సనాలిటీగా మా నాయకుడిని చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆయన. బీజేపీకి ఉన్న ఒపీనియన్ మాట్లాడారు, అంటే అమిత్ షా గారి రూపంలో. అటు పవన్ కళ్యాణ్ గారిని ముందర పెట్టి తుపాకీ ఆయన భుజాల మీద పెట్టి పెంచారు ఆయన. దాన్ని ఇది ఇక్కడ ఒక పార్టీనో 2 పార్టీలు టార్గెట్ చేయటం కాదు, మా 3 పార్టీలను, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలని ఒక సింగిల్ లైన్ లో ఆయన చెప్పే విమర్శ. అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అందరూ గౌరవంగా మాట్లాడారు. లోకేష్ గారు సోకాల్డ్ జర్నలిస్ట్ అనడం మీద నిన్న ఆయన వీడియోలో చాలా బాధపడ్డారు. అయ్యో ఆయన బాధ, సోకాల్డ్ జర్నలిస్ట్ అంటాడా నన్ను, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు నన్ను క్లాసులు పిలవడానికి పిలిచారు, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ నన్ను గౌరవించారు అని. అంటే కాదు చెప్తున్నా ఆయన. అదే ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటే ఒకప్పుడు నాకు చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఒక మీడియా రెవల్యూషన్ అనేది ఇండియాలో, భారతదేశంలో ఒక 22 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు తెలుగు మీడియా ప్రస్థానంలో ఆయన ప్రతిరోజు ఒక టీవీ ఛానల్లో 7 గంటలకు 7:30 ఎప్పుడో ప్రతిరోజు 10 సంవత్సరాలు చేశారు. ఆయన యొక్క భావజాలాన్ని కానీ లేకపోతే ఆయన యొక్క వ్యూస్ ను కానీ చెప్పేటప్పుడు నేను కంటిన్యూగా చూసేవాడిని, నేర్చుకున్నాం ఆయన ద్వారా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడేటువంటి మాటలు. ఇప్పుడు కాదు, నేను చెప్పేప్పుడు. తర్వాత ఆయన మెల్లగా దాన్ని ఆయన ఇంకో రకంగా టర్న్ అయిపోయారు, అది సమస్య. అందుకోసమే లోకేష్ గారు సోకాల్డ్ అన్నారు. ఆ కాల్లో ఆయన బాగానే ఉన్నారు, ఇప్పుడు సోకాల్డే ఆయన. అది ఒపీనియన్, అంటే టీడీపీ ఒపీనియన్ అది. ఎస్, టీడీపీ ఒపీనియనే. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన వాజ్పేయి గారితో కలిసి ఫోటో తీసుకున్నారు. ఎస్, వాజ్పేయి బాగుంది, ఇంటర్వ్యూ చేశారు, కలిసి ఫోటో తీసుకున్నారు. గురువుగా ఆయన గౌరవిస్తా అన్నారు. ఆయన వ్యూస్ బాగుండేటివి. ప్రజలు ఇండిపెండెంట్ గా ఆయనకి ఎమ్మెల్సీగా ఓటేసి గెలిపించారు 2 సార్లు. చంద్రబాబు నాయుడు అప్పుడు సపోర్ట్ అందరూ చేశారు. అప్పట్లో గౌరవం ఉండేది అప్పట్లో, అందుకోసం సోకాల్డ్ అన్నారు లోకేష్ గారు. సో ఇక్కడ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల మంది ప్రజల కోసం నేను భరిస్తాను, ఇది ముందు నుంచి చెప్తున్నా, సహిస్తా భరిస్తా, తేడా వస్తే తాట తీస్తా అంటే ఒక్క పార్టీ కోసమో దానికోసమో కాదు అని. సో అంటే కొంత ఈ మధ్య పార్టీల మధ్యలో వస్తున్న, అంటే పై స్థాయిలో కాదు కింద స్థాయిలో వస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వడం కోసం అని ఉంటారా మాట? ఋషి గారు, అంటే ఒక పార్టీ అధినేత ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడడం మీద ఇంకొక పార్టీ నుంచి రిప్రజెంట్ చేసే ఇంకొక వ్యక్తి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాదు ఆయన పార్టీ గురించి కాదు ఈ కామెంట్. పర్టికులర్ గా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఒక పార్టీ కోసం కాదు అన్నారు, అంటే అది మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ కోసం అనేది దాని అర్థం. దట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఆయన పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడిన దాని మీద అక్కడ జనసేనలో ఉన్నటువంటి నాయకులు ఉద్దేశించి చాలా మాట్లాడారు, వాటి గురించి నేను మాట్లాడాను. జనరల్ గా ఆయన ఒక పార్టీ నాయకుడిగా చేసినటువంటి కామెంట్స్ మీద నేను మాట్లాడగలుగుతా. ఆయన ఒక్కరే కాదు, అంటే మనం చూస్తున్నాము పత్రికల్లో, ముఖ్యంగా అన్ని పత్రికల్లో కూడా, అంటే ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడులో కానివ్వండి, కొన్ని పత్రికల్లో కొన్ని ఎమ్మెల్యేలు గాని, నాయకులు గాని, ఇక రకరకాల వ్యక్తుల మీద రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు కంటిన్యూగా రావటము, వాటి మీద
చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ లో కానివ్వండి, లేకపోతే పార్టీ మీటింగ్ లో కానివ్వండి, కొంతమందిని పిలిచి మాట్లాడడంలో కానివ్వండి, వార్నింగ్లు ఇవ్వడం కానివ్వండి, ఇలాగైతే కుదరదు అని చెప్పి చెప్పడం కానివ్వండి, 4 రోజుల ముందు కూడా ఇంకా భరించను, ఇంకా యాక్షన్లోకి వెళ్తానని చెప్పేసి బాబు గారు కూడా చెప్పారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీ మీద, ఆయన పార్టీలో ఉండే లీడర్స్ మీద, ఆయనకు ఉన్నటువంటి ఇన్పుట్ మీద ఆయన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి. దట్ ఈస్ అధికారం ఆయనకు ఉంది. తీసుకోకపోతే పార్టీ యొక్క విధి విధానాలు ఆయన పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, ఇది నేను డిసైడ్ చేస్తాను, నా యొక్క మెంటాలిటీ మీద నేను ఇది ఉంటది, ఇది నా మెంటాలిటీని బట్టి నేను నాయకుడిగా మీరు అంగీకరించినప్పుడు నేను చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయిపోండి. ఎస్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అది ఎదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అది ఏదైనా కానివ్వండి, ఒక నాయకుడిగా మనం అంగీకరించినప్పుడు ఆ నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అది ఏ పార్టీలైనా ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఆ పార్టీ యొక్క విధి విధానాలు కానీ పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయాల మీద మనకైనా అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా విధులు పడడం కరెక్ట్ కాదు. 3 మీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోవటం, ఈ 3 తప్ప పార్టీని డ్యామేజ్ చేసే పని ఎవడు చేయకూడదు, ఏ పార్టీ కూడా. అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. కాబట్టి ఆయన ఎంతో ఓపికతో సహనంతో నేను బరస్ట్ అయినట్టున్నారు. బట్ ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఆ పార్టీ లీడర్స్ మీద ఏ కారణం చేత ఉన్నటువంటి బరస్ట్ అయ్యారు ఆ ఈస్ట్ గోదావరి మీటింగ్ లో అన్నది మనకు తెలియదు. పత్రికల్లో కథనాలు పుంకాలు వచ్చి మనం చూసాము. ఆ కోడూరు దీని మీద తర్వాత ఇంకొక ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడారు, ఇతరైతే రిసిగ్నేషన్ అడిగారు విప్పు పదవికి. అట్లాగే తెలుగుదేశంలో కూడా మీరు చూసే ఉంటారు, షోకాజ్ నోటీసులు ఇవ్వడము, క్రమశిక్షణ కమిటీల ముందు రప్పించడము జరుగుతోంది. ఇదంతా కూడా అంటే పార్టీ అధినేత చర్య తీసుకోలేదు, జరిగిపోవాలి కదా అంటారు. బట్ దానికి ఒక ప్రొసీజర్ అనే పార్ట్ ఉంటుంది, డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంటుంది. మొన్న చివరగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది ఏంటంటే, ఇంకా నేను మాట్లాడను, ఇంకా యాక్షన్స్ డైరెక్ట్ గా ఉంటాయి, మీకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని కూడా. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను ఓపెనింగ్ లో కూడా అది చెప్పా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఆలోచనలు కానీ ఏం చేయాలనే విషయం మీద క్లారిటీ కానీ స్పష్టంగా ఉన్నారు. కానీ ఎక్కడో నాయకత్వం ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, లేకపోతే కింద స్థాయి నాయకత్వంలో ఇది అర్థం కావట్లేదా, లేకపోతే సరిగ్గా క్యారీ కావట్లేదా? అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాలేదు, ఇంకా అవును లోకల్ బాడీ ఎలక్షన్స్ రాలేదు. తర్వాత అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే 80% ఈ అసంతృప్తులు ఇవంతా వెళ్ళిపోతాయి. అంటే ఇది కార్యకర్తల్లో కానీ రూరల్ క్యాడర్ లో కానీ ఇంకొక 5-10% ఉండనే ఉంటది, ఎప్పుడు అది ఎటు ఉండనే ఉంటది. కొన్ని సందర్భాల్లో ఏ పార్టీ అయినా కొన్ని చేయాలి అని ఉన్నప్పటికీ చేయలేని రకరకాల పరిస్థితుల్లో చేయలేని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. కొన్ని పరిస్థితులు కులాల అంశంగా లేకపోతే ప్రాంతాల సమీకరణాల అంశంగా కొన్ని ఉంటాయి. ఆ 5-10% అనేది నిత్య అసంతృప్తి ఎప్పుడు ఉండనే ఉండదు, అది ఉండకుండా పోదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసాయి అనుకోండి, ఇదేం ఉండదు. ఎందుకంటే మాక్సిమం అయిపోతుంది. రెండోది ఇంకోటి ఏమంటే, రెండో టర్న్ వస్తుంది ఈ మొత్తం నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉందో, రెండో టర్మ్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారని నేను అనుకుంటున్నాను. ఆ క్యాడర్ సపోర్ట్ అనేది అడుగుతాను, ఎందుకంటే ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విజన్ చాలా క్లియర్, ఆయనకు అర్జెంటుగా పదవులు